ఫాస్టాగ్ వాడుతున్నారో అయితే ఈ విషయాలు తెలుసుకోండి. టోల్గేట్ వద్ద ఓపెన్ చేయకుండా 10 సెకండ్స్ కంటే ఆలస్యం అయితే మీరు టోల్ ఛార్జెస్ పే చేసే అవసరం లేదు. టోల్ ప్లాజాకు ముందు 100 మీటర్లకు పైగా వాహనాలు నిలబడి ట్రాఫిక్ జామ్ అయినా మీరు టోల్ పే చేసే అవసరం లేదు. ఒకవేళ టోల్ ప్లాజా వారు మీ వద్ద నుంచి టోల్ ఛార్జెస్ వసూలు చేస్తే మీరు NHAI టోల్ ఫ్రీ నెంబర్ 1033కు కాల్ చేయండి, లేదా NHAI పోర్టల్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేయడానికి ఆధారంగా మీరు ముందు అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు ఫోటోలు సేకరించండి. ఆ సమయంలో మీరు టోల్గేట్ నుంచి 20 కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్నారు, మీరు లోకల్ పాస్ తీసుకున్నారనుకోండి, ఆ పర్టికులర్ టోల్ ప్లాజాలో టోల్ ఛార్జెస్ నుంచి తగ్గింపు లేదా మినహాయింపు లభిస్తుంది. లోకల్ పాస్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్స్ రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, గ్రామ పంచాయతీ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రము, వాహనానికి సంబంధించిన ఆర్సీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్స్తో టోల్ ప్లాజా మేనేజర్ని సంప్రదించడం ద్వారా లోకల్ పాస్ పొందవచ్చు. దానికి 150 నుంచి 300 రూపాయల వరకు లోకల్ పాస్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం 4 వీలర్స్కి మాత్రమే. టోల్ రోడ్పై NHAI టోల్ ఫ్రీ నెంబర్ 1033కి కాల్ చేయడం ద్వారా ఈ కింది ఎమర్జెన్సీ సర్వీసెస్ లభిస్తాయి. ఏదైనా పంచర్ అయినా, పెట్రోల్ అయిపోయినా ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా 15 నుంచి 30 నిమిషాల్లో హైవే పెట్రోలింగ్ వెహికల్ మీ వద్దకు వస్తుంది. చిన్న సమస్య అయితే అక్కడే పరిష్కరిస్తారు, లేకపోతే టో ట్రక్ ద్వారా గ్యారేజ్కి తీసుకువెళ్తారు. ఈ సర్వీసెస్ ఫ్రీ కాదు, దీనికి ఛార్జ్ అవుతుంది. పెట్రోల్ తెచ్చిచ్చినందుకు కొన్ని సందర్భాల్లో మాత్రం సర్వీస్ ఛార్జ్ ఫ్రీగా ఉంటుంది. ఇలా ఒక ట్రిప్లో 2 టైమ్స్ మీకు ఫాస్టాగ్ అమౌంట్ పడింది అనుకోండి, ఈ అమౌంట్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కోసం మీరు మీ ఫాస్టాగ్కి లింక్ అయిన బ్యాంక్ కస్టమర్ కేర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ అవసరమైన వివరాలు చెప్పాలి. ఫాస్టాగ్ ఐడి, టోల్ ప్లాజా పేరు, డేట్ అండ్ టైం, కలెక్షన్ స్క్రీన్ షాట్. కంప్లైంట్ చేసిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో ఆటోమేటిక్గా మీ అకౌంట్కి అమౌంట్ రిఫండ్ అవుతుంది. ఇలా రిఫండ్ కాలేదనుకోండి, మళ్ళీ ఫాలోఅప్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.